బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీకి నా యొక్క వదనాలు. నేను నా పేరు శ్యామల. నేను పోస్టల్ ఎల్ఐసి ఫైనాన్స్ అడ్వైజర్గా చేస్తున్నాను. నేను ఈ జాబ్ చేస్తున్న నుంచి నాకు మధ్యాహ్నం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా పోవాలంటే, కొంతమంది ఏమన్నారంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని. కొంతమంది ఏమో ఏం కాదు, మీ అంతా మీకు కొద్ది ఎక్సర్సైజ్ అవి ఇవి చేయండి అని. మా వారు డిఎంఆర్ఏలో చేస్తారు. మా వారు ఫ్రెండ్ ఉషా మేడం, రాములు సారు వీళ్ళు పరిచయం అన్నట్టు. వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమన్నారు, మీరు మెడిటేషన్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. చెప్తే మాకు మెడిటేషన్ అంటే అంత నాలెడ్జ్ లేదు, దాని గురించి ఎట్లా చేయాలి ఏం సంగతి. అయినా మెడిటేషన్ చేస్తే ఈ జబ్బు అనేది తగ్గుతుందా అని అనుకునేదాన్ని. అంటే సార్ ఒకసారి ఏమన్నాడు, రాములు సారు ఉషా మేడం ఇద్దరు కూర్చోబెట్టి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లా కాదు మేడం, మీరేం చేయండి, ఏ పని చేసినా ఇష్టంగా చేయండి, కష్టంగా కాదు. ఇష్టంగా చేస్తే ఆ పనిలో మీకు ఫలితం ఉంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. అంటే అంతకుముందు ఏమైనా ఏ పని చేయాలనుకున్నా నేను ఈ పని చేయాలంటే నాకు చేత కావట్లేదు ఈ విధంగా అనుకునేదాన్ని అని. అంటే అప్పుడు సార్ నాకు క్లాస్లో 10-15 మినిట్స్ బాగా ఇద్దరు చెప్పారు, ఉషా మేడం గారు, రాములు సార్ వాళ్ళు. చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక మా వారితో అంటున్నాను, ఏంది మేడం వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇట్లా తగ్గుతుందని. అంటే మనం ట్రై చేయాలి, ట్రై చేస్తే దాని సక్సెస్ అనేది ఉంటుంది. ట్రై చేయకపోతే ఏది మనకు ఆడ సక్సెస్ అనేది తెలియదు. అంటే నేను కంటిన్యూగా కంపల్సరీగా నేను మా వారిని అనేది, నేను 3 to 4 ఆఫీస్ అయిన తర్వాత 3 నుంచి నేను ఎట్లయినా క్లాస్కి వెళ్ళి నేను మెడిటేషన్ నేర్చుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు, నాకు కంట్రోల్గా ఉండాలి నా బాడీ అని నేను అనేదాన్ని. అంటే అప్పుడు మా వారు అన్నారు, ఓకే నీ ఇష్టం అని. అప్పుడు కంటిన్యూగా నేను మన త్రిమూర్తి పిరమిడ్ ధ్యానం కేంద్రానికి వచ్చేదాన్ని. వచ్చి మీటింగ్స్, క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యేదాన్ని. అంటే ఆఫీస్ అయిన తర్వాత నాకు టైం దొరికినప్పుడు వచ్చేదాన్ని. రెగ్యులర్గా అనేది వచ్చేది కాదు, కానీ ఇంట్లో మాత్రం చేసుకునేదాన్ని ధ్యానం. తర్వాత నాకేమవుతుందంటే, నా ధ్యానం చేస్తుంటే నా ప్రాబ్లమ్స్ ఏవి వస్తున్నాయో నాకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. ఒక డైలీ ధ్యానం చేసే ముందు మన సుభాష్ పత్రిజీ గురుగారిని తలుచుకునేదాన్ని. మళ్ళీ తర్వాత మన మాస్టర్ రాములు గారు, సువర్ణ మేడం, ఉషా మేడంని, మళ్ళీ హాస్టల్ మాస్టర్స్ వీళ్ళందరినీ గుర్తు చేసుకొని ధ్యానంలో కూర్చేదాన్ని. కూర్చున్నప్పుడు నా ప్రాబ్లం ఏందో నేను చెప్పేదాన్ని. నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నాకు సొల్యూషన్ కరెక్ట్ చెప్పండి అని నేను ధ్యానంలో కూర్చుంటే, నాకు ధ్యానం అయిన తర్వాత నాకు ఆ సొల్యూషన్ గురించి కరెక్ట్గా నాకు వచ్చేది. నేను లేచిన వెంటనే నేను మా వారిని, నాకు సొల్యూషన్ దొరికింది నాకు ధ్యానంలో అని అంటే, మా వారు అంటాడు, నువ్వు ధ్యానం చేసి సొల్యూషన్ దొరికిందంటావు ఏంటి, నీకు పిచ్చి అని కథ అని. నేను అన్నాను, లేదు నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను ఆ ప్రాబ్లమ్స్ అంటే. మా వారికి అట్లా 4-5 సార్లు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపించినాక మా వారు అన్నాడు, ఆమె డిస్టర్బ్ అస్సలు చేయొద్దు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఆమెది చాలా ఇదిగా ఉంది అని అన్నాడు. అట్లా మా బాబు ఆస్ట్రేలియా పోయడానికి వీసా గురించి ట్రై చేశాడు. అది కూడా వీసా నేను పలానా రోజు వస్తుంది అని అంటే, నేను ధ్యానం క్లాస్కి పోయి వచ్చాక మా బాబు మమ్మీ నాకు వీసా వచ్చిందని నాకు చెప్పాడు. అట్లా మా రెండో అమ్మాయి కూడా యూఎస్లో ఉంటుంది, తను కూడా మంచి సెటిల్ అయిపోయింది. మా బాబు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు. మా రెండో అమ్మాయి కూడా మళ్ళీ ఇంకో అమ్మాయి కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ముగ్గురు బాగా సెట్ అయినారు. నేను మా వారు ఇద్దరము జాబ్ చేసుకుంటా ధ్యానం చేస్తుంటాము. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూస్తుంటాము. నేను ముందు నాన్ వెజ్గా ఉండేదాన్ని, ఇప్పుడు వెజిటేరియన్గా మారాను. అసలు ఎవరికి ఇంట్లో ఎవరేం చేసినా నేను మాత్రం ఒప్పుకోను. నేను మాత్రం ఎట్లా చేయాలో అట్లా ఆ విధంగా చేస్తాను. ఫ్రూట్స్ మీకు కావాలంటే ఆ ఫ్రూట్స్లో వస్తాయి, అందులో బలం వస్తుంది, ఇలా బలం, వాళ్ళకి ఏదో విధంగా చెప్తుంటాను. అట్లా చేసుకుంటా నాకు ధ్యానంలో అయితే చాలా సక్సెస్ అనేది కనిపించింది. ఇప్పటికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఆఫీస్లో అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మన పత్రిజీ గారు గుర్తు చేసుకొని కూర్చుంటాను. సుభాష్ పత్రిజీ సార్ని, రాములు సార్ని, ఉషా మేడంని, సువర్ణ మేడంని, హాస్టల్ మాస్టర్స్ ఈ ముగ్గురిని ఫస్ట్ గుర్తు చేసుకొని నా పని ఏదో నేను చేసుకుంటాను. అప్పుడు నాకు ఫుల్ సక్సెస్ ఉంది. నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వచ్చినా కూడా అన్నిట్లో నాకు వెంటనే మా బాబు వీసాకు అప్లై చేసినాక ఫైనాన్షియల్ ప్రాబ్లం అది ఇది ఉన్నా కూడా నేను మా వారికి ఈ విధంగా చేసే నాకు సొల్యూషన్ వచ్చింది, ఆ విధంగా చెప్తే సొల్యూషన్ వచ్చిందని చెప్తే మా వారు మంచి గుడ్ ఐడియాస్ వచ్చినాయి నీకు. అందుకని నేను ఎవరికైనా చెప్తాను, ధ్యానం చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, మీకు సొల్యూషన్స్ వస్తాయి, దాన్ని ఎట్లా చేసి ఎట్లా చేయాలి అన్నట్టు మనకు కంపల్సరీగా మీనింగ్ అనేది తెలుస్తుంది. నాకైతే ఈ ధ్యానంలో కూడా నేను 3-4 ఇయర్స్ అవుతుందండి ధ్యానంలో వచ్చి, అయినా కూడా నాకు చాలా తృప్తిగా ఉన్నది.